మిగతా హీరోలు సంక్రాంతి సీజన్లో రావటం వేరు, ఏకంగా బిగ్ బాస్ రావడం వేరు. 2017 పొంగల్కు ఖైదీ నంబర్ 150తో మళ్ళీ సినిమాలకు వచ్చింది మొదలు. చిరు చాలా వరకు సంక్రాంతి సీజన్స్లోనే కొత్త చిత్రాలను విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరోసారి అదే సెంటిమెంట్ రిపీట్ అవుతోంది. 2027 సంక్రాంతికి బాస్ మరోసారి బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్నాడు. 2017 సంక్రాంతికి ఖైదీ నంబర్ 150 ఇది అప్పటి వరకు మెగాస్టార్ నటించిన చిత్రాలన్నింటిలోనూ బిగ్గెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, ఇది కూడా చిరు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మళ్లీ ఈ ఏడాది సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు, ఈ చిత్రం కూడా చిరు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సంక్రాంతికి చిరు దిగిన ప్రతిసారి టాలీవుడ్ ఒక బ్లాక్ బస్టర్ ను అందుకుంటోంది. అంతేకాదు చిరు కూడా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ లిస్ట్ మారుతూ వస్తోంది. వచ్చే ఏడాది పొంగల్కు మరోసారి బరిలోకి దిగుతున్నాడు బిగ్ బాస్. ఈసారి వాల్తేరులో మిస్టేక్స్ అన్నీ కవర్ చేస్తూ కాకా తెరకెక్కుతోందని, సో నెక్స్ట్ పొంగల్కు మరో మెగా బ్లాక్ బస్టర్ కు రెడీ కావాలని దర్శకుడు బాబీ కాన్ఫిడెంట్ గా చెప్పుకొస్తున్నాడు. జనవరి 13న విడుదల కానున్న కాకా కోసం మెగా ఫ్యాన్స్ అప్పుడే కౌంట్ డౌన్ మొదలు పెట్టేశారు. బాబీ డైరెక్షన్, తమన్ మ్యూజిక్, కేవియన్ ప్రొడక్షన్స్ భారీతనం ఈ చిత్రాన్ని మరింత స్పెషల్ గా మార్చింది. మలయాళ నటి అనస్వర రాజన్ ఈ చిత్రంలో చిరుకు డాటర్ రోల్ చేస్తోంది. నివేతా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోందని ప్రచారం సాగుతోంది.